హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. శ్రీ విష్ణు మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్. మరి విష్ణు విన్యాసం ఫుల్గా ఎంటర్టైన్ చేసిందా లేదా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. హీరో శ్రీ విష్ణు కామెడీ ఎంటర్టైనర్స్కి ఫేమస్. సింగిల్ మూవీ తర్వాత వచ్చిన ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్గానే ఎక్కువ. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందాం వితౌట్ స్పాయిలర్స్. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యాక శ్రీ విష్ణు మార్క్ కామెడీ టైమింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఆయన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, మీమ్ టైప్ సీన్స్ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. థియేటర్లో కొన్ని చోట్ల సాలిడ్ లాఫ్స్ ఉన్నాయి. హీరోయిన్ నయనసారిక క్యారెక్టర్ కూడా ఫ్రెష్గా అనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ క్యూట్గా సెట్ అయ్యింది. సినిమా కాన్సెప్ట్కు వస్తే న్యూమరాలజీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. హీరో ఆ బిలీవ్స్ని ఫాలో అవడం వల్ల వచ్చే ఫన్నీ సిచ్యువేషన్స్ నాకు బాగానే అనిపించాయి. ఎస్పెషల్లీ కొన్ని కాలేజ్ సీన్స్, కన్ఫ్యూజన్ సీన్స్ నవ్వించాయి. కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ఆల్రెడీ మనం చూసిన టెంప్లెట్లో ఫీల్ అవుతాం. ఇంటర్వెల్ బ్లాక్ ముందు మాత్రం ఇంట్రెస్ట్ పెంచడం బాగుంది. అక్కడి నుండి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో కామెడీ కంటిన్యూ అయినా నేరేషన్ కొంచెం స్లో అయ్యి ఎమోషనల్ సైడ్కి వెళ్తుంది. కథలో అంతగా నోవెల్టీ లేకపోయినా శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ సినిమాని పుల్ చేస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని చోట్ల నవ్వించాయి, కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనిపించాయి. టెక్నికల్గా డీసెంట్గా ఉంది. రన్ టైం షార్ట్గా ఉండడం సినిమాకి ప్లస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. విజువల్ సింపుల్గా స్టోరీకి సూట్ అయ్యాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ కాదు, కానీ క్లీన్ ఎంటర్టైనర్ ఫీల్ ఉంటుంది. నవ్వాలని హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ విన్యాసాలు లేకపోయినా విష్ణు స్టైల్ వినోదం దొరుకుతుంది ఈ మూవీలో. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.